హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోస్ వాచ్ చేస్తుండండి, యూస్ఫుల్ వీడియోస్ మరెన్నో చేస్తుంటాను. ఈరోజు మనం చల్ల పునుగులు చేసుకుందాం, అది కూడా పుల్లబడ్డ పెరుగు. నిన్న ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను, బయట పెట్టాను. ఆ పెరుగుతో మనం ఇప్పుడు చల్ల పునుగులు చేసుకుందాం. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. స్టమక్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిస్తుంది. పిల్లలకి ఇలా పునుగులు వారానికి ఒకసారి పెట్టడం మంచిదే అండి. వాళ్ళు డైరెక్ట్ పెరుగు తినని పిల్లలకైతే, మా బాబు తినడు, అందుకోసం నేను ఇలా పెరుగుతో చాలా రెసిపీస్ చేస్తాను. వాడు బిర్యానీలో పెరిగేస్తే తింటాడు, కానీ డైరెక్ట్ పెరుగు తినడు. డైటీషియన్స్ కూడా చెప్తారండి పెరుగు తినాలని, పెరుగులో చల్ల మజ్జిగలాగా చేసుకొని తాగాలని. మా పాప అలాగే తింటుంది. పెరుగులో బెనిఫిట్స్ గురించి ఒక షార్ట్ వీడియో కంపల్సరీ చేస్తానండి. నా వీడియోని చూస్తూనే ఉండండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం. 1 కప్పు పెరుగు తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. వాటర్ తీసుకోండి, ఒక 1/2 కప్పు దాకా పడతాయి. సాల్ట్ ఒక 1/2 స్పూన్ దాకా పడుతుందండి. ఒక 1/2 స్పూన్ వరకు సోడా తీసుకోండి. మీరు నైటే పులియబెట్టుకుంటే అవసరం లేదండి. నేను ఒక 2 అవర్స్ మాత్రమే పులియబెడుతున్నాను. పిల్లలు వచ్చే ముందు చేస్తున్నాను ఈ రెసిపీ. ఆల్రెడీ పులుపు ఉంది పెరుగని. పెరుగును ముందు వేసుకోండి, బీట్ చేసుకోండి. అందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ కలుపుకుందాం. ఇది బ్లెండర్ అండి, నేను బ్లెండర్తో చేస్తున్నాను. ఎలక్ట్రిక్ కాదండి, నార్మల్దే. మీరు బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోండి, లేదంటే ఇలాంటి విస్కర్ ఉంటే విస్కర్తో చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి, మళ్ళీ బ్లెండ్ చేయండి. లేదంటే స్పూన్తో చేసుకోండి. స్పూన్తో కూడా వీలు కాదనుకుంటే, హ్యాండ్ పెయిన్ వస్తుంది అనుకుంటే, మిక్సీలో ఒక తిప్పండి, లంగ్స్ లేకుండా ఫామ్ అవుతాయి. ఇలాంటిది ఉంటే దీంతో అయినా చేసేసుకోండి. పునుగులు అయితే నేను 10 రకాలు చేస్తా అండి. అందులో ఇదొక రకము. మీరు రాసి పెట్టుకోండి ఏదన్నా బుక్లో. చాలా యూస్ఫుల్ అండి ఇది. ఇప్పుడు వచ్చేది సమ్మరు, పిల్లలు అడుగుతూనే ఉంటారు, మమ్మీ ఏదన్నా స్నాక్స్ చేయని. కొనలేని పరిస్థితి ఉంటుందండి, పిండి కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో ఇలా కేజీ రేషన్ బియ్యాన్ని పట్టించుకుంటే ఒక వారం 10 రోజుల దాకా పిల్లలకి మనకి స్నాక్స్ రెడీ అవుతాయండి. ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర డైజెషన్కి మంచిదండి. జీలకర్ర కానీ వాము కానీ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అదే. జీలకర్ర నచ్చని వాళ్ళు వాము వేసుకోండి. ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకోండి. మంచిగా ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా లంగ్స్ లేకుండా మ్యారినేట్ చేస్తూ మంచిగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల బోండాల షేపు రౌండ్గా వస్తుందండి, క్రాక్స్ రావు. మొత్తం స్ట్రక్చర్ మాత్రం ఒక్కలాగే ఉంటుంది. మనము దాన్ని చుంచినప్పుడు బోండాని కేక్లా ఉంటుందండి, లోపల అంత సాఫ్ట్గా స్పాంజిగా ఉంటుంది. ఈ టిప్ అయితే ఎవ్వరు ఇంతవరకు యూట్యూబ్లో చెప్పలేదండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. ఇడ్లీ బ్యాటర్లా ఉండాలి, దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కుగా ఉండాలండి. అండి అనడము, ఫ్రెండ్స్ అనడము తగ్గిస్తాను ఫర్దర్ వీడియోస్లో.
కొత్తగా కదండి, అలవాటు లేదు. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. వీడియో స్టార్టింగ్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, అది వాయిస్ రివర్స్ వచ్చినట్టుంది. నాకు కొంచెం హెడేక్ ఉందని పడుకున్నాను. నేను ఇంతకుముందు చూశాను, సారీ అండి. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు రెడ్ చట్నీ కోసం టమాటోస్ 7-8 టమాటాలు, ఒక 4 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు, ఎండుమిర్చి ఘాటు ఎక్కువ ఉంటుంది అనుకుంటే. అచ్చము హోటల్ స్టైల్ టమాటో చట్నీ రెడీ అవుతుందండి, రెడ్ చట్నీ. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంది ఒక పక్కన. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా తీసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి వేసుకోండి, లేకపోతే ఒకటికొకటి అంటుకుంటుంది. కొత్తగా చేసే వాళ్ళకి అలాగే ఉంటుందండి. మన రెసిపీ అనేది ప్యాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కొంచెం వెడల్పాటిది తీసుకుంటే చాలా వేసుకోవచ్చు, ఒక 20 దాకా. నేను చిన్నది తీసుకున్నాను, పర్వాలేదు. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. ఆయిల్ కూడా బబుల్స్ తగ్గాలి. ఎయిర్ బబుల్స్ తగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి కొద్దిగా తగ్గిపోయాయి. ఈ టైంలో తీసుకోండి. మరి ఎర్రగా అయ్యాక తీసుకోకండి, ఎందుకంటే కొంచెం వేడి ఉంటుంది కదా, దానికి ఫ్రై అవుతుంది, మరి నల్లగా అయిపోతాయి. ప్లీజ్ కామెంట్ ఒపీనియన్ యువర్ ఒపీనియన్. ఇలా పునుగులు ఒక్కొక్కటి వేసుకోండి. బోండాలు చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మీరు ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా 4-5 వేస్తున్నాను నేనైతే ట్రిప్కి. హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, ఫ్లేమ్ కూడా. గోల్డెన్ బ్రౌన్ వచ్చినాకనే తీయండి. ఇప్పుడు ఈ రెడ్ చట్నీని ఒక గిన్నెలో వేసేసుకోండి. రెడ్ చట్నీ కోసం ఇలా మూత పెట్టుకోవడం వల్ల టమాటా ప్రాపర్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇలా కొన్ని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఒక కప్పుతో చాలా క్వాంటిటీలో వస్తాయండి. నేను పల్లీలు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాను, అవి రోస్ట్ అయ్యాయి. పల్లి చట్నీ కోసం ఇదే ప్యాన్లోని హీట్ ఆయిల్ ఉంది కదండి, ఫ్లేమ్ ఆఫ్ చేశాక మిర్చి పెట్టుకుంటున్నాను. ఇలా మీరు ఇలాంటి దానిలోనే పెట్టుకోవాలని ఏం లేదండి, స్టెయినర్లో పెట్టుకోవచ్చు. మనము ఫ్రై చేసాం కదా ఇప్పటిదాకా, అందులో పెట్టినా ఫ్రై అవుతాయి. ఎందుకు మళ్ళీ ఒక గిన్నె వేస్ట్ చేయడం అని నేను ఇందులోనే పెట్టేస్తున్నాను. చట్నీ కోసం కొందరు పచ్చి వేసుకుంటారండి, అలా పసరు వాసన వస్తూ ఉంటుంది చట్నీ. పిల్లలకి అలా మంచిది కాదండి. ఇలా ఫ్రై చేసినాకనే వేయాలి పల్లి చట్నీలో. మీరు అలా పెట్టి ఇలా పెట్టి చూడండి, ఇలా అయితే చాలా చక్కగా తింటారు. ఇందులో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి నేను నూరి పెట్టుకుంటానండి 2 డేస్కి ఒకసారి. పప్పు ఎక్కువ చేస్తాను కదా, అందులో వేస్తాను. ఇందులో రెడ్ చట్నీ కోసం అండి నిన్న పచ్చిమిర్చి నూరాను, అందులో వేసేసి అందులో సాల్ట్ వేసుకోండి.
అందులో పల్లీలు కూడా వేసుకోండి చిన్న దాంట్లో. 2 చట్నీలు ఒకటేసారి రెడీ అయిపోతాయండి. ఓన్లీ 2 మినిట్స్లో రెడీ అవుతాయి. పల్లి చట్నీ అది రెడీ అయిపోయింది. టమాటో చట్నీ ఏదన్నా లూజ్గా అయితే రెడ్ చట్నీని కొంచెం బాయిల్ చేసుకోండి. నేను ఒక 1 మినిట్ బాయిల్ చేసుకున్నాను. ఏమన్నా పచ్చి వాసన ఉన్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. రెడ్ చట్నీ రెడీ అయిందండి. తాలింపు వేసేసుకున్నాను. యమ్మీ యమ్మీ రెడ్ చట్నీ అండి, ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి. మీరు టిఫిన్స్లోకి పల్లి చట్నీ మానేసి దీంతోనే తినేస్తారు. ఇది బోండాలోకి కాదండి, దోశలకు కూడా బాగానే ఉంటుంది. చూడండి క్రాక్ చేస్తే ఎంత చక్కగా కుక్ అయిందో. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. యమ్మీ యమ్మీ చిట్టి పునుగులు రెడీ అండి. బండి మీద దొరికే పునుగులు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మనం ఒక 10 రూపీస్ ఛార్జ్ కూడా కాదండి ఆ పల్లీలకి, ప్లస్ ఈ బియ్యం పిండికి. 10 రూపాయలతో ఇంటిల్లిపాది టిఫిన్ చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.